రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న తమిళనాట పరిణామాలు రోజురోజుకి శరవేగంగా మారిపోతున్నాయి. పార్టీ ప్రజాప్రతినిధులపై చిన్నమ్మ పట్టు జారిపోతుంటే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 4 ఎంపీలు ఒక మంత్రి పన్నీర్ పక్కన చేరగా మిగిలిన వారిని నిలుపుకునేందుకు శశికళ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు తనకు ఆహ్వానం రాకపోవడంపై గవర్నర్పై విమర్శలు ఎక్కుపెట్టిన ఆమె నేటి నుంచి కొత్త తరహా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తమిళనాట రాజకీయ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళను ఇరుకున పెట్టేందుకు మరో అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం చిన్నమ్మ ఉంటున్న పోయెస్ గార్డెన్ ను జయ స్మారకంగా మార్చాలంటూ సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. తొలి సంతకం ఆయనే చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యకర్తలు ముఖ్యమంత్రికే మద్దతు పలుకుతున్నారు. ఆన్లైన్ సామాజిక వేదికల్లోనూ వివిధ జిల్లాల్లోనూ పన్నీర్ సెల్వానికి మద్దతు అనుకూల ప్రదర్శనలు కొనసాగుతుండగా నాయకులు కూడా అదే బాటన పయనిస్తున్నారు. నిన్న ఒక్కరోజే విద్యాశాఖ మంత్రి కె పాండ్యరాజన్, ఎంపీలు పిఆర్ సుందరం, కె అశోక్ కుమార్, వి సత్యభామ, వనరోజా పన్నీర్ செல்வாనికి மద్దத்து பிரகட்டிச்சார். நாடாளுமன்ற உறுப்பினர்களாகிய நாங்கள் எல்லாம் வருகை புரிந்து கொண்டிருக்கின்றோம். இன்னும் சட்டமன்ற உறுப்பினர்களும் நாடாளுமன்ற உறுப்பினர்களும் அவர்கள் மட்டுமல்ல, கட்சியிலே இருக்கக்கூடிய அனைத்து நிர்வாகிகள் தொண்டர்கள் வருகை புரிய உள்ளார்கள். நாங்கள் எல்லாம் மாண்புமிகு புரட்சி தலைவி அம்மா அவர்களுடைய ஒரு எளிய சாதாரண தொண்டராக இருந்த எங்களை போன்றவர்களுக்கெல்லாம் வாய்ப்புகளை கொடுத்து டெல்லி செல்ல மாண்புமிகு அம்மா அவர்களுடைய ஆசியோடு தான் நாங்கள் சென்றோம். ஏன்னா அன்னைக்கு most of the MLAs still with Sasikala camp. Do you believe that they are coming to the OPS? Definitely they'll come definitely. There is no doubt in it. తాజా పరిణామాలతో కలవరపడుతున్న శశికళ తన పోయెస్ గార్డెన్ నివాసం నుంచి నేరుగా కాంచీపురం జిల్లాలో ఎమ్మెల్యేల్ని ఉంచిన రిసార్టుకు చేరుకుని వారికి నమ్మకం కలిగించేలా మాట్లాడారు. అనంతరం చెన్నై వచ్చిన ఆమె ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించకుండా గవర్నర్ చేస్తున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తాత్సారం చేయడం తమ పార్టీ చీల్చే ప్రక్రియలో భాగంగా ఆమె అభివర్ణించారు. తాము సహనంతో ఉన్నామని, నేటి నుంచి కొత్త తరహాలో నిరసన చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 6 శాసనసభ్యులు మాత్రమే పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపారు. అయితే మిగిలిన శాసనసభ్యులు వెళ్లిపోకుండా శశికళ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ గోల్డెన్ బే రిసార్ట్ గేట్లు తెరిస్తే పరిస్థితి ఎలా మారుతుందోననే ఆందోళనతోనే చిన్నమ్మ నిరసన మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అల్లర్లు జరగవచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శశికళకు, ఆమె కుటుంబానికి తీవ్ర వ్యతిరేకి అయిన భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి చెన్నైలో గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా శశికళ ఎంపికైనందున ఆమెనే తదుపరి ముఖ్యమంత్రిని చెయ్యాలని వ్యాఖ్యానించారు. మరోవైపు జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు సోమవారం వచ్చే అవకాశం కనిపించటం లేదు. సోమవారం నాటి సుప్రీంకోర్టు కేసుల జాబితాలో ఈ కేసుకు చోటు కల్పించలేదు.